Hello Andy, good morning. Name Dr. Snehal Reddy, consultant gynecologist, fertility expert from ARC Fertility Center, Gachibowli branch, Hyderabad. So ivala most common question anedi discuss cheddam okkasari. Nelalo eppudu kaliste pregnancy ki ekkuva chance untundi ani చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది? ఫస్ట్ ఓవ్యులేషన్ టైం అంటే అండం రిలీజ్ అయ్యే టైంకి కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. అది ఎలా తెలుసుకుంటాం మేడం అంటే దానికి చాలా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఉమెన్కి ఓవ్యులేషన్ టైంలో అంటే అండం రిలీజ్ అయ్యే టైంలో తెల్లబట్ట అనేది కొంచెం జిగుటుగా ఉంటుంది. ఇంకేముంటాయి, కొంచెం బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, కొంచెం పెయిన్, లోవర్ అబ్డామిన్ పెయిన్ వస్తుంది. ఇవన్నీ ఓవ్యులేషన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటాము. ఇంకేం చెక్ చేసుకోవచ్చు మేడం ఇవి కాకుండా అనుకుంటే బయట ఎల్హెచ్ కిట్స్ అని దొరుకుతాయి. ఎల్హెచ్ కిట్లో మీరు నార్మల్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చెక్ చేసుకుంటారో అలా చెక్ చేసుకోవచ్చు ఎల్హెచ్ కిట్లో. దాంట్లో మీకు ఓవ్యులేషన్ అవుతుందా లేదా అయిపోయిందా అనేది మీకు ఎగ్జాక్ట్ టైం తెలీదు, కానీ ఎల్హెచ్ అనేది ఎప్పుడు సర్జ్ అయిందా లేదా ఓవ్యులేషన్ అవుతుంది అనేది మీకు ఒకటి తెలుస్తుంది. ఇంకా కన్ఫర్మేటరీ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించుకోవచ్చు. ఆ టైంలో మీకు స్కానింగ్లో ఎగ్ రిలీజ్ అయింది, ఎంత ఫామ్ అయింది లేదా అవుతోంది అనేటిది ఒకటి చెక్ చేసుకోవచ్చు. ఎగ్ రిలీజ్ అయిందని డాక్టర్ ఎలా చెప్తారు? మీకు ముందు పెరిగిన ఎగ్ అనేది ఇప్పుడు కనిపించదు, ఆర్ మార్జిన్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా అయిపోతాయి. పిఓడి ఫ్లూయిడ్ అంటే మనకి కింద ఈ గర్భసంచి వెనకాల ఉండే పౌచ్లో ఫ్లూయిడ్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ ఓవ్యులేషన్కి సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో ఈ టైంలో మీరు 14th డే, ఇప్పుడు మీ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నాయనుకోండి, 28 డే సైకిల్ అనుకుంటే 14th డే ఆర్ 16th డే ఓవ్యులేషన్ అవుతుంది. ఆ టైంలో ముందు వెనకాల 10th నుండి 16th ఆర్ 18th డే వరకు ఆల్టర్నేట్ డేస్ అనేది ఇంటర్కోర్స్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఓవ్యులేషన్ మీరు చెక్ చేసుకుంటున్నారంటే దానికి ముందు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఆ రెండు ఓపెన్గా ఉన్నాయి, ఓవ్యులేట్ అవుతున్నారు, అండ్ ఆ టైంలో మీరు ఇంటర్కోర్స్ కూడా ప్రాపర్గానే అవుతుంది అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఇలా ఎన్ని మంత్స్ ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ అనేది మీకు అందట్లేదు అంటే ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుండొచ్చు. సో ఆ ఎవాల్యుయేషన్ అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి ప్రాబ్లం, ఇవన్నీ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా అవ్వట్లేదు మేడం, అన్నీ బాగానే ఉన్నాయి కానీ అవ్వట్లేదు అంటున్నప్పుడు ఫర్దర్ ఇంటర్వెన్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే ఆర్ ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి.